అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేసింది. ఒక్కటన్నా రెడ్డోళ్ళకి పోనిచ్చిందా? ఒక్కటి కూడా వాళ్ళకి దక్కకుండా చేసిన. ఇలా నిన్న 3 మంత్రి పదవులు భర్తీ చేస్తే ఒక్కటి కూడా రెడ్లకు పోకుండా కట్టబట్టుకొని కావాలి నిలబడ్డ మీ సంగతి చెప్తా అని. రేపు ఇంకో 3 ఉన్నాయి, కానీ బీసీలకు 4 బాకీ ఉన్నారు. మీరు ఇంకా బీసీలకు 4 మంత్రి పదవులు బాకీ ఉన్నారు. మరి ఇంకోటి ఎట్లా మళ్ళన్నా అంటే ఇంకోటి మీరు రిజైన్ చేసి కాల్ చేస్తే మా ఉన్ని కూర్చుండ పెడతాం. మీ 42 లెక్కల ప్రకారమే మేము 56 తీసుకుంటాం మీరు చెప్పినప్పుడు, కాకపోతే 60 తీసుకుంటాం. మా వాటా ఎంతో మేము తీసుకుంటాం. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు రాబోయే దాంట్లో అగ్రవర్ణాలను అడ్జస్ట్ చేస్తాడు. సరిపోదా నాయన? సగం బస్సు నిండా వాళ్ళే ఉన్నారు. ఇప్పటికే 7-8 మంది ఉంటే ఇంకా వాళ్ళని ఇస్తారట. రేపటి తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యం వచ్చి తీరాల్సిందే. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఒక బీసీ రాజ్యం మాత్రమే. ఇక ఒక ఆయన నేను రాజన్న రాజ్యం తెస్తా అంటాడు, ఒక ఆయన ఇందిరమ్మ రాజ్యం, ఒక ఆయన కేసీఆర్ రాజ్యం తీసుకొస్తా అంటాడు. ఇవాళ మేము ఈ ఖమ్మం నుంచి చెప్తా ఉన్నాం 2028లో వచ్చేది బీసీ రాజ్యమే. అది మా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇచ్చేటువంటి రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.